ఆ సినిమాలో మెయిన్ చెప్పుకోవాలంటే తమనన్న విధ్వంసం. సినిమాలో ఒక్క ఎమోషన్ లేదు, సీన్కి లేదు, ఒక డైరెక్షన్. అది డైరెక్షన్ కొత్త డైరెక్టర్ అన్న. సినిమాలో అంత ఏం లేదన్న. నేను 600 పెట్టి వచ్చిన టికెట్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖిల్ యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీ, అసలు నో డౌట్. ఆ ఏజ్లో ఆ యాక్టింగ్ చేయడం అనేది అద్భుతం. తప్పకుండా పడినట్టే. బ్లాక్ బస్టర్, ఇటు కూడా కాదు, బ్లాక్ బస్టర్ పడినట్టు. సాంగ్స్ వెరీ గుడ్, హీరోయిన్ యాక్టింగ్ అసలు ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ వెరీ నైస్. చాలా బాగా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే ఈజ్ వెరీ నైస్. నాకు అఖిల్ కనపడలేదండి, లెనిన్ కనపడ్డాడు. హిస్ యాక్టింగ్ లెవెల్స్ ఆర్ మార్వెలస్ యాక్చువల్లీ. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ అన్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ అఖిల్. అది యాక్టింగ్ బాగా చేశాడు, సినిమా చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది, బీజిఎం బాగుంది, అంతా బాగుంటాడు, అంతా ఓకే. స్క్రీన్ ప్లే బాగుంది. అఖిల్ పెర్ఫార్మెన్స్, అఖిల్ లో యాక్టింగ్ చూస్తారు సినిమాలో. ఆయన ఏమైతే కోరుకున్నాడో సినిమాలో అది ఉంది. సక్సెస్ అయ్యాడు. సినిమాలో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. నందమూరి తమ్మని కాదు, అక్కినేని తమ్మని పెట్టాలి ఇప్పటి. మూవీలో బీజిఎం అయితే అల్టిమేట్. సినిమాలో అంతగానో స్టోరీ ఏం లేదు, వన్ టైం వాచబుల్ మూవీ అంతే. ఓవరాల్ గా డీసెంట్ వాచ్, బాగానే ఉంది. మ్యూజిక్ కూడా ఇంప్రూవ్ అయ్యాడు, అఖిల్ యాక్టింగ్ లో ఇంప్రూవ్ అయ్యాడు. ముందు సినిమాలతో పోలిస్తే బాగానే ఉంది. ఓకే వాచ్, బాగుంది. తమన్ మ్యూజిక్ బాగుంది. స్టోరీ కొత్తగా ఉంది. స్టోరీ అఖిల్ కి చాలా సినిమా తర్వాత ఇదే సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది సినిమా. సినిమా బ్రో బాగుంది, చాలా బాగుంది. ఇది చాలా బెటర్ అన్నింటిలో కంటే. సూపర్ హిట్, సూపర్ హిట్. యాక్చువల్లీ మా అబ్బాయి అసోసియేట్ డైరెక్టర్, సో మేము ఆబ్వియస్ గా బాగుంది అని చెప్తాం. అన్ని బాగున్నాయి, వైలెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది, బాగుంది. జై బాబు, అయ్యగారే #1. సినిమా స్టోరీ బాగుంది కదన్న, ఇంకేం కావాలి, ఇంకేం నచ్చాలి. అఖిల్ యాక్టింగ్ ఎరగదీశాడు, ఇంకేం కావాలి. కొట్టినట్టే మరి, పెరిగాయి కదా, మారింది కదా. ఆ ఏజెంట్ తో పోలిస్తే, ఏజెంట్ అన్న ముందర సినిమా, దాంతో పోలిస్తే ఇందులో మరి యాక్టింగ్ పెరిగింది కదా, ఎరగదీశాడు కదా యాక్టింగ్, ఇంకేం కావాలి. అనేవాడు 100 అంటాడు, అనేవాడు 100 అంటాడు. ఎప్పుడు కూడా సినిమా బాగుంది, స్టోరీ బాగుంది, యాక్టింగ్ బాగుందో చూడాలి. ఓకే, స్టోరీ బాగుంది. అయ్యగారే #1. టాలెంట్ ఊర మాస్ సేమ్ రంగస్థలం రామ్ చరణ్కి ఎలాగో అఖిల్కి లెనిన్. సినిమా ఇంటూ సూపర్ అన్న. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు. అసలు సినిమాలో అసలు లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా సినిమా సూపర్ ఉంది. అసలు బ్యాంక్స్ గింగ్స్ హీరో అసలు యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇది మాత్రం హిట్ అని, అసలు ఇన్ని ఫ్లాప్ వచ్చిన తర్వాత ఇది హిట్ కొడుతుందని నా నమ్మకం. అసలు సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సినిమా అయితే చాలా సూపర్ అన్న. సినిమా చాలా బాగుంది. నేను చెప్పను, నేను సినిమా బాగుంది. ఇంతకు ముందు అన్ని సినిమాల కన్నా అఖిల్ సినిమాలు ఇదే బాగుంది. చాలా కొట్టేసాడు ఈసారి. అంటే ప్రతి సినిమాకి ఇంతకుముందు ఫ్లాప్ అయింది సినిమా, ఇంతకుముందు ఫ్లాప్ అయింది కదా, ఇది కూడా ఏమన్నా అదేమి లేదన్న, బాగుంది. అంటే సినిమా యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అన్ని బాగున్నాయి. అఖిల్ కి ఇంత ముందు అన్ని కొంచెం ఫ్లాప్ అయినాయి కదా, ఇది ఏమన్నా హిట్టేనా? హిట్ గా సూపర్ హిట్ అవుతుంది పక్క. సూపర్ హిట్. రాయలసీమ స్లాంగ్ ఎలా ఉంది? అర్థం కాలేదు. రాయలసీమ స్లాంగ్ ఎలా ఉంది? స్టాంగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. మొత్తం సూపర్, కంప్లీట్ హిట్ బాగుంది. యాక్షన్ కూడా బాగుంది అన్న, సూపర్ బాగుంది, అన్ని బాగున్నాయి. సినిమా ఓవరాల్ గా అయితే సూపర్ హిట్ అన్న. తన కష్టాన్ని దారపోసాడు. ఇప్పుడు దాకా ప్రతి సినిమాకి డిజాస్టరే. ఈ సినిమాతో అయ్యగారే #1 అనిపించుకున్నాడు. ఏదైతే అయ్యగారే #1, అఖిలే #1 బిరుదిచ్చాడో ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 100 కోట్లు పక్క. ప్రతి సీను, ప్రతి షాట్ కూడా సస్పెన్స్ అంత థ్రిల్లర్ కింద ఉంటుంది. అసలు మైండ్ పోతుంది లోపలైతే. సినిమా అంతా బాగుంది. సాంగ్స్ 2 సాంగ్స్ యావరేజ్ మీద బాగానే ఉన్నాయి. హీరోయిన్ ఆవిడ అందరూ ఐరన్ లెక్క అన్నారు. ఈ సినిమాతో ఆవిడ కూడా కమ్ బ్యాక్. అదే ఆ వాయిస్ చాలా బాగుంది. రాయలసీమ స్లాంగ్ అయితే ఏదైతే వాడారో చాలా బాగా తీశారు. ఇందులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 100 కోట్ల పక్క ఫస్ట్ వారం ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, పక్క ఫ్యామిలీతో వెళ్ళాలి సినిమా ఇది. ప్రతి సీన్ కూడా ట్విస్ట్లు. ఒకళ్ళు చంపుతున్నారు అనుకుంటే వేరే వాళ్ళు చంపుతారు. పర్లేదు, దాని పోలిక కాదు, ఇది స్టోరీ డిఫరెంట్ అంతే. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా పడచ్చు, కానీ అయ్యగారికి కంబ్యాక్ అంతే. ఇది బాగా నిరూపించుకున్నాడు. ప్రతి సీన్, ప్రతి షాట్ కూడా అయ్యగారు #1 అంతే.